అదృష్టం బాగుండి అధిష్టానం మా నాయకుడు అర్వుడు 3 సార్లు ఎమ్మెల్యే పదవి లేరు ఆయనకు, 3 సార్లు రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు ఆయన, 2 సార్లు కేంద్ర మంత్రి చేసిండు. ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేని నాయకుడు ఇలా కేంద్ర మంత్రిగా పనిచేస్తుండు. కాబట్టి ఈరోజు ఆయన ఇప్పుడు ఈయన ఒక్కడే నాకు అడ్డు కాబట్టి ఎట్లైనా బీఆర్ఎస్ అవుట్డేట్ అయిపోయింది. తల్లి కోడు పుట్టకోడు చెట్టు కోడు అయిపోయినాడు, అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలా, నేను ఎవరిని పట్టుకుంటే హీరో అవుతా, ఎవరిని పట్టుకుంటే ఇప్పుడు ఎట్లన్నా ఛానల్స్ అన్ని అధికారం ఎవరు ఉంటే వాళ్ళకి కొంచెం చూపిస్తారు కదా, కొంచెం చూపిస్తుంటారు. కాబట్టి అన్ని ఛానల్ తిప్పుతా ఉండు, కిషన్ రెడ్డి ఇట్లా, కిషన్ రెడ్డి ఇట్లా అంటే కిషన్ రెడ్డి అనే పదనం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటున్నా, రేపు పొద్దుగాలన్నా సీఎం అభ్యర్థికి కిషన్ రెడ్డి ఒక్కడే పోటీ నాకు, అంతేనా? క్లియర్ గా అనిపిస్తుంది అన్న, క్లియర్ గా అనిపిస్తుందా? రేపు పొద్దుగాల మళ్ళీ నేను సీఎం కావాలంటే కిషన్ రెడ్డి గారే నాకు పోటీ. ఆయన ఇట్లా తిట్టుకుంటూ పోతే జనాలేమో కొంచెం వెనక పాటు పడతారు, వెనక పాటు కాదు ఇంకా ముందు పాటు పడతారు. ఇలా సోషల్ మీడియా చూడండి, కిషన్ రెడ్డి గారి మీద సానుభూతి ఎంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సీఎం కిషన్ రెడ్డి గారు అంటారా మీరు? అంతేగానా ఇప్పుడు అధిష్టానము ఆయన అంటే అదృష్టం మెరిట్ ఉంది ఆయన, అదృష్టం బాగుండి అధికారం ఇట్లా మనకు వచ్చినదే అధిష్టానం తప్పకుండా పనికిస్తారని మేము అనుకుంటున్నాం.